దామోదర్ రాజనరసింహ ఎస్సీ సామాజిక వర్గం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 13,187 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు. 4.07% ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓసీ సామాజిక వర్గం రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ ఇది 9,592 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్లో 2.96%. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓసీ సామాజిక వర్గం రోడ్లు మరియు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు ఆయన 6,330 కోట్లు దాన్ని కేటాయిస్తే 1.95% ఆయన కంట్రోల్లో ఉంది. ఇక మహమ్మద్ అజారుద్దీన్కి సంబంధించి ఆయన మైనార్టీ నాయకుడు బీసీ మైనార్టీ సంక్షేమం సంబంధించి 3,768 కోట్లు ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఆయన 1.16% కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక దుద్దిల శ్రీధర్ బాబు ఈయన ఓసీ సామాజిక వర్గం ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి 3,429 కోట్లు కేటాయించారు. 1.06 కోట్ల రూపాయలు ఏది పర్సెంటేజ్ ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం పర్యావరణం అటవీ దేవాదాయ శాఖకు సంబంధించి 2,305 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో 0.71% ఆమె కంట్రోల్ చేయగలుగుతారు మొత్తం బడ్జెట్లో. వాకాటి శ్రీహరి గారు బీసీ సామాజిక వర్గం పశుసంవర్ధక మత్స్యశాఖ 1,503 కోట్ల రూపాయలు ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. 0.46%. జూపల్లి కృష్ణారావు గారు ఓసీ సామాజిక వర్గం ఎక్సైజు పర్యాటక సాంస్కృతిక శాఖ ఈయన 1,347 కోట్ల రూపాయలు కంట్రోల్ చేసే శక్తి ఉంది ఈ బడ్జెట్లో. 0.42%. ఇక అత్యంత తక్కువ గడ్డం వివేక్ వెంకటస్వామి ఎస్సీ సామాజిక వర్గం కార్మిక ఉపాధి కల్పన అధ్వానం 998 కోట్ల రూపాయలు ఆయన చేతిలో 0.31%. అంటే 1% బడ్జెట్ కూడా లేదు ఆయన చేతిలో. కేటాయించిందే ఇంత మరి ఖర్చు చేసేది ఎంత? ఖర్చు తర్వాత కాదు, ఇంకా ఇందులో బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత స్కీమ్స్ ఈ 3 ఉంటాయి. ఇవి చూస్తే ఈయనకు అంటే అసలు గడ్డం వివేక్ వెంకట స్వామిని అసలు మంత్రిగా కూడా గుర్తిస్తలేరు వీళ్ళు. దారుణం అసలు. ఎంత దారుణం అది కార్మిక శాఖకు.